ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు నీట మునిగింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఏరియాలో వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, మనుగూరులో వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంకాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది జల ప్రళయంగా భావిస్తున్న పరిస్థితి. గత 30 ఏళ్లుగా ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఈ 3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కాలనీలు నీట మునిగిపోవడంతో పట్టణ నగర గ్రామాలను తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నీట మునిగిపోయి ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళ ఇండ్ల చుట్టూ కూడా నీరు చుట్టుముట్టేసింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, గ్రామాల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్న చెరువు కట్టలన్నీ తెగిపోయి ఊళ్ళల్లో కూడా వరద నీరు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆ జల ప్రళయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైన పరిస్థితులు జిల్లాలో నెలకొని ఉన్నాయి. అదేవిధంగా పాలేరు, వైరా, కిన్నెరసాని, భద్రాచలం, ఇటు తాలిపేరు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద పోటెత్తా ఉంది. వాటి సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పాలేరు, అదేవిధంగా వైరా రిజర్వాయర్లు అయితే వాటి సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మధిర పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది. మధిరలో ఎవరు అడుగు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ కనీసం బయటికి రావాలంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరినీ వరద చుట్టుముట్టేసింది. ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటు పంట పొలాలు కానివ్వండి, అటు చెరువులు, అటు వాగులు ప్రతి ఒక్కటి కూడా పొంగి పొరులుతా ఉన్నాయి. లోతట్టు ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్క ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాములు కూడా ఇళ్లలోకి చేరుతా ఉన్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్నారు. డబ్బైలో ఇందులో కూడా కూడా తీయవుగా నీళ్ళు ఇదంతా తీసి హైవే